వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా చీపురిపల్లికి మరో ప్రజా ప్రస్థానం చేరుకుంది. అక్కడ షర్మిల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు రూపాయికి పైగా వడ్డీకి రుణాలు ఇచ్చేవారు మహిళలకి, రైతులకి. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక రైతులకి, మహిళలకి చాలా వడ్డీకే రుణాలు ఇచ్చారు.
మన రాష్ట్రంలో లక్షల కొద్ది ప్రజలు లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే పొందిన రోజులు. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108. 104 అయితేనేమి, అభయవస్థలైతేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి, ఏ పథకం తీసుకున్నా అద్భుతంగా చేసి చూపించారు రాజశేఖర రెడ్డి గారు. దేశమంతా 47 లక్షల పక్కా ఇళ్లను పేదల కోసం కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 47 లక్షల పక్కా ఇళ్లను కట్టి చూపించారు. చంద్రబాబు నాయుడు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ పెంచాలని అనుకోలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, నేను ఏ ఛార్జీ అయినా పెంచితే అది పేదవాడి మీద భారం పడుతుంది, నా అక్క చెల్లెల మీద భారం పడుతుంది, అది నాకు ఇష్టం లేదనేవాడు రాజశేఖర రెడ్డి గారు. 305 రూపాయలు గ్యాస్ ధర రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కనీసము 306 రూపాయలు కూడా కాలేదు. ఆర్టీసీ ధరలు పెరగలేదు, మున్సిపల్ ట్యాక్సులు పెరగలేదు, కరెంటు ఛార్జీలు అయితే 1 రూపాయి అయితే 1 రూపాయి రాజశేఖర రెడ్డి గారు పెంచారు అని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పలేవు. ఒక్క ఛార్జీ కూడా పెంచకుండానే, ఒక్క కొత్త పని వేయకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడు మన దురదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు. ఇప్పుడున్నది దుర్మార్గపు కాంగ్రెస్ సర్కారు అధికారంలో. వీళ్ళకి రైతులంటే శ్రద్ధ లేదు, వీళ్ళకి పేదలంటే కనికరం లేదు, మనసు మానవత్వము అంతకంటే లేదు. రైతులకి సాగునీరు లేదు, 7 గంటలు ఉచిత విద్యుత్ లేదు, రైతులకి మద్దతు ధర లేదు, పెట్టుబడి ఖర్చులన్నీ పెరిగిపోయినా మద్దతు ధర మటుకు పెరగడం లేదు. అమ్మ వేసిన ప్రతి పంటలోని నష్టం వస్తుంది, అప్పులు పాలైపోయామని ప్రతి రైతు చెబుతూనే ఉన్నాడు. ఇక్కడే పక్కన తోటపల్లి కెనాల్ పనులు తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికోసము 450 కోట్లు కేటాయించి ఆ ప్రాజెక్టులో చేపట్టారు. ఆ ప్రాజెక్టు పూర్తయిపోతే 1,80,000 ఎకరాలకి నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ అది. కేవలం ఈ నియోజకవర్గానికే 32,000 ఎకరాలకి నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ అది. రాజశేఖర రెడ్డి గారు హయాంలోనే 60% పనులు పూర్తి చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత ఇక్కడున్న పుల్ల తీసి అక్కడ పెట్టిన పాపాల పోలేడు ఈ సర్కారు. ఇక్కడేమో అదే పనిగా బొత్స గారిని, మంత్రి గారిని నియోజకవర్గాన్ని, కానీ ఆ మంత్రి గారికి ఇక్కడున్న ప్రజల గురించి, ఇక్కడున్న రైతుల గురించి ఏమాత్రం శ్రద్ధ ఉందో ఆ ప్రాజెక్టు లోకం చూస్తేనే అర్థమైపోతుంది. ప్రాజెక్టు వరకు ఎందుకు, కనీసం మీ అందరికీ మంచినీరు ఉందా అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరా
అధికారుల దగ్గరికి వెళ్తే కూడా ఏ లాభం లేకపోయిందమ్మా అని చెప్పి బాధపడ్డారు. బొత్స గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ ప్రాంతానికి చెంది పొద్దున ఒక అన్నన్నాడు, అమ్మా ఈ జిల్లాలో అన్ని వ్యాపారాలు బొత్స గారేనమ్మా, మిగతా ఎవ్వరూ పైకి రావడం లేదు తల్లి, ఏ పనిలో మిగతా ఎవరికి ఉండదమ్మా, అక్రమమైన వ్యాపారాలైనా సక్రమమైన వ్యాపారాలైనా అన్ని బొత్స గారు మనుషులే చేస్తారమ్మా, ఈ అరాచకాలు ఎప్పుడు ఆగుతాయి తల్లి, మా బతుకులు మా జిల్లా మా గ్రామాలు మా ఊళ్ళో ఎప్పుడు బాగుపడతాయమ్మా అని అడిగారు. పాపం అన్ని చెబుతుంటే చాలా బాగేసింది. ఇలాంటి నాయకులు బొత్స గారికి ఇలాంటి నాయకులు ఈరోజు మనకు మంత్రులుగా పాలకులుగా ఉన్నారు. మన కర్మ కాకపోతే ఇంకేమిటి? బొత్స గారు మన రాష్ట్రంలోనే అతి పెద్ద మాఫియా డాలని, మన రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో ఈయనకు మించిన వారే లేరని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మహాత్మా గాంధీ నాకు ఆదర్శమని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా ఒక మద్యం మాఫియా డాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ గా పెట్టుకుంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నది గాంధీ వాదనా లేకపోతే బ్రాండీ వాదనా అని అక్కడే తెలిసిపోతుంది. ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ కాంగ్రెస్ సర్కార్లో ఇప్పుడు ఒక కొత్త మద్యం పాలసీ వచ్చింది. దీని ప్రకారం కేవలం 2 లక్షల రూపాయలు కడితే మద్యం దుకాణాలకే పర్మిట్లు అనుమతిస్తారు. అంటే మద్యం దుకాణాల దగ్గర కూర్చోబెట్టి తాగిపిస్తారన్నమాట. అందుకనే ఇప్పుడు మద్యం దుకాణాలన్నీ మినీ బార్లుగా మారిపోతున్నాయి. ఇప్పుడు మద్యం దుకాణాల్లోనే అధికారికంగా కూర్చొని తాగబెడతారన్నమాట. అంటే ఈ కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉన్నంత వరకు 3 బార్లు, 3 సిట్టింగ్లు, 6 బార్లుగా మన రాష్ట్రంలో మద్యం వర్ధిల్లుతుందన్నమాట. మద్యం గురించి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉందంటే, మొన్న తెనాలి ప్రాంతంలో సునీల అనే ఒక మహిళని మద్యం దుకాణం దగ్గరే తాగి అక్కడే లారీ కింద ఆమెను తోసేసి హత్య చేసిన ఘటన మన అందరూ చూశాం. అప్పుడే మద్యం దుకాణాల దగ్గర తాగకూడదని, మద్యం దుకాణాలు తాగే చోట్లు వేరువేరుగా ఉండాలని రాష్ట్రమంతా ఆందోళనలు కూడా జరిగాయి. అంత ఘోరమైన సంఘటన జరిగితే
మీ అందరికీ తెలుసు సొంత